2014-19 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అభ్యర్థించాం. ఈ ప్రాంత పరిస్థితి తెలియజేసిన వెంటనే దగ్గర 60-70 కోట్ల రూపాయలకు సిమెంట్ రోడ్లు ఇచ్చాడు. ఈ పట్టణంలో ఈరోజు సిమెంట్ రోడ్లు పడ్డాయి, తిరుగుతా ఉన్నారు జనాలు. బాగా మోటార్ సైకిల్ బ్రహ్మాండంగా స్పీడ్గా వెళ్తా ఉన్నాయంటే దానికి కారణం ఆ రోజు ప్రభుత్వ హయాంలో వేసినటువంటి ఈ రోడ్ల పుణ్యం. అంతకుముందు కనీసం సిమెంట్ రోడ్లు కాదు కదా, మెటల్ రోడ్లు కూడా సక్రమంగా లేనటువంటి ప్రాంతాలు మన టౌన్ లో 80% ఉన్నాయి. ఏదో ప్రధానంగా ఉన్నటువంటి 3-4 బజార్లు లాంటి కొన్ని ప్రధాన వీధులలో మాత్రమే ఆ సిమెంట్ రోడ్లు ఉండేవి, కానీ మిగిలిన ప్రాంతాలలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు ఉండేవి కాదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక పట్టణ వాతావరణానికి వచ్చాం. కానీ ఇది సరిపోదు. మన యువత అన్యాయం అయిపోతా ఉన్నారు, మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది, మన యువతకు ఉపాధి దొరకట్లేదు, దేశాలు పట్టుకొని పోతా ఉన్నారు, ఎక్కడ ఏం చేస్తా ఉన్నారో తెలియట్లేదు, ఏ రకంగా బ్రతుకుతా ఉన్నారో అర్థం కావటం లేదు. ఇంట్లో తల్లిదండ్రులు బాధపడుతా ఉన్నారు. దీనికి మార్గం ఏంటా అని ఆలోచన చేసినప్పుడు ఒకటే అనుకున్నాం, ఇది మార్కాపురం జిల్లా అయితేనే ఈ హెడ్ క్వార్టర్ వనరులు వస్తాయి, ఉపాధి దొరుకుతాయి, మన యువతకి న్యాయం జరుగుతుందని ఆ రోజు మేమందరం వేదిక మీద ఉన్నటువంటి నాయకులమందరం కూడా అన్ని పార్టీల వాళ్ళని మాట్లాడుకొని మార్కాపుర్ని ఒక ప్రత్యేక జిల్లాగా అనౌన్స్ చేయమని చెప్పి ఆ రోజు 65 రోజుల పాటు మేము ఉద్యమాన్ని నడిపాం. ఆ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేలా చేశాం, కాగడాలతో ప్రదర్శన చేశాం, అలాగే సైకిల్ యాత్రలు మొదలు పెట్టాం. ఇలా ఎన్నో రకాలుగా రకరకాల పద్ధతులలో ఆ యొక్క నిరాహార దీక్షల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి